శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ టాపిక్ చైనాలో మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపివి శరవేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది, ముందస్తు చర్యలు చేపట్టింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా శరవేగంగా నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక హెచ్ఎంపివి కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు. దీని బారిన పడకుండా ఉండటానికి పలు సూచనలు ఇచ్చారు. చేయవలసినవి: దగ్గు తుమ్ము ఉన్నప్పుడు నోటికి లేదా ముక్కుకు హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ను అడ్డుగా పెట్టుకోవాలి. సబ్బు లేదా ఆల్కహాల్తో కూడిన శానిటైజర్లతో తరచూ చేతులను శుభ్రపరచుకోవాలి. గుంపులుగా ఉండే ప్రదేశాలకు వెళ్ళకూడదు. అలాంటి ప్రదేశాలకు వెళ్ళవలసి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్లూతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళకూడదు. గుంపుల్లో తిరగకూడదు. చాలినంత మంచినీళ్లు తీసుకోవాలి. పౌష్టికాహారాన్ని స్వీకరించాలి. అనారోగ్య బారిన పడినప్పుడు ఇతరులను కలుసుకోవడాన్ని తగ్గించాలి. ఇంట్లోనే ఉండాలి. గాలి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. కంటి నిండా నిద్రపోవాలి. చేయకూడనివి: ఇతరులకు షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు. ఒక్కసారి వినియోగించిన టిష్యూ పేపర్లు, హ్యాండ్ కర్చీఫ్లను మళ్ళీ వాడకూడదు. అనారోగ్యంతో బాధపడుతున్న వారితో దూరంగా ఉండాలి. తరచూ కంటిని నలుపుకోవడం, ముక్కు, నోటిని చేత్తో తుడుచుకోవడాన్ని మానుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్ము వేయకూడదు. డాక్టర్ను సంప్రదించకుండా స్వంతగా ఎలాంటి మెడిసిన్ను వాడకూడదు. సో ఇవ్వండి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మీ శివసాయి గ్రూప్, ఎస్ఎస్సి మీడియా 1 ఛానల్. నేను మీ దివ్య కిరణ్. థ్యాంక్ యూ టు ఆల్. సో విన్నారు కదా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఎస్ఎస్సి మీడియా 1 ఛానల్.